కష్టపడితే ఫలితం దక్కుతుంది అంటారు. కానీ కష్టపడ్డా ఫలితం దక్కుకుంటే ఎలా అని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతుందట. ఢిల్లీ పెద్దల చూపు తమపై ఎప్పుడు పడుతుందోనని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారట. ఇంతకీ బీజేపీ హైకమాండ్ తీర్పిన తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారా? ఎంత చేసినా ఇంతేనా అని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారా? ఏం మాకేం తక్కువ, ఎందుకిలా చిన్నచూపు చూస్తున్నారంటూ ఒకంత నిలదీత స్వరం వినిపిస్తున్నారా? ఇంతకీ ఏ విషయంలో బీజేపీ నాయకులకు ఢిల్లీ పెద్దల మీద కోపం వస్తుంది? రాష్ట్ర నాయకులు ఏం కోరుకుంటున్నారు? తెలంగాణ బీజేపీ నేతల ఎదురుచూపులు దీనికోసం రాష్ట్ర బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పుష్కర కాలమవుతున్నా ఇప్పటిదాకా పట్టుమని 10 మంది నామినేటెడ్ పదవులు ఇచ్చింది లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ పలుమార్లు పేర్లు అడిగినా ఫైనల్ లిస్టులో మాత్రం రాష్ట్రం నుండి పంపిన పేర్లు ఉండడం లేదట. అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేసిన వారికి కాస్త మంచి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ప్రోటోకాల్ హోదా ఉంటే పోస్టులు కావాలని అడుగుతున్నారు నాయకులు. ఏళ్ల నుండి ఆటుపోట్లను తట్టుకుని పార్టీయే జీవితంగా బ్రతికిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని అభిప్రాయం నేతల్లో బలంగా ఉంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడినప్పటికీ రాష్ట్ర నాయకత్వానికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పట్టుమని 10 మంది నేతలకు కూడా జాతీయ స్థాయి నామినేటెడ్ పదవులు దక్కలేదు. దీంతో కొందరు నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారట. కేవలం ఎన్నికల సమయంలోనే రాష్ట్రం గుర్తుకు వస్తోందా? పదవుల భర్తీ దగ్గరకు వచ్చేసరికి మన పేర్లు ఎందుకు గల్లంతవుతున్నాయి అని సీనియర్ నేతలు పార్టీ అంతర్గత సమావేశాల్లో ముఖ్య నాయకులను నిలదీసినంత పని చేస్తున్నారట. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ తెలంగాణ నేతలు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేని రాష్ట్రాల్లోని నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర కీలక బాధ్యతలు హైకమాండ్ కట్టబెడుతోంది. దక్షిణాదిలో పార్టీకి బలమైన పునాది వేసిన తెలంగాణను ఎందుకు విస్మరిస్తోందనేది వారి ప్రధాన ప్రశ్న. ప్రోటోకాల్, సామాజిక హోదా ఉండే సెంట్రల్ బోర్డు మెంబర్లు, రైల్వే బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో డైరెక్టర్ పదవుల కోసం ఆశావహుల జాబితా చాంతాడంత ఉన్నా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆశావహులు అసంతృప్తిలో ఉన్నారనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి బీజేపీ నేతలు మరింత కుమిలిపోతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వారికి రేవంత్ రెడ్డి సర్కార్ చకచకా నామినేటెడ్ పదవులు కట్టబెడుతుంటే కేంద్రంలో పవర్ ఉన్నా తాము మాత్రం ఖాళీగా ఉండాల్సిందేనా అని వాపోతున్నారట. దశాబ్దాలుగా జెండా మోసిన కార్యకర్తలు, ఆటుపోట్లను తట్టుకొని నిలబడిన నాయకులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కష్టమని పలువురు మాట్లాడుకుంటున్నారట. కేవలం ఎంపీలు, కేంద్ర మంత్రులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయి నేతలను గాలికి వదిలేశారనే చర్చ కూడా పార్టీ నేతల్లో నడుస్తోందట. కనీసం 3ోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాకైనా తెలంగాణ నేతలకు పదవులు ఇస్తారని అనుకున్నారట. కానీ 2 ఏళ్లు కావస్తున్నా అతిగతి లేదంటూ అధిష్టానం మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచే కొత్త ప్రతిపాదన వస్తుందట. పెద్ద తలకాయలు గట్టిగా పట్టుబడితే కొన్ని పదవులైనా వస్తాయన్న చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో. కేంద్రంలో వరుసగా 3ోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా తమ దశ మారుతుందని ఆశించిన నేతలకు మళ్లీ నిరాశే మొదలైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు కావస్తున్నా నామినేటెడ్ పదవులు ఫైలు కదలడం లేదు. దీనిపై రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా ఏకమై ఢిల్లీపై ఒత్తిడి తేవాలని కొత్త ప్రతిపాదనలా తెరపైకి వచ్చింది. పార్టీ విధేయుల జాబితాలో హైకమాండ్ను కలిసికట్టుగా పట్టుబట్టకపోతే తెలంగాణలో పార్టీ క్యాడర్ నీరుగారిపోయే ప్రమాదం ఉందని సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చారని పార్టీ ఆఫీస్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఈసారి రాజ్యసభ సీటు కూడా తెలంగాణ నుంచి ఎవరికీ లేదు. కానీ గతంలో ఒకరిద్దరు నేతలకు రాజ్యసభ హామీ ఇచ్చారట. రాజ్యసభ సీట్ల విషయంలోనూ తెలంగాణకు మొండి చెయ్య ఎదురవుతుందనే అసంతృప్తి నేతల్లో నెలకొందట. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేదు. ఉదాహరణకు గరికపాటి మోహన్ రావు వంటి నేతలకు గతంలోనే రాజ్యసభ ఇస్తామని మాటిచ్చారని, కానీ అది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని టాక్. ఇలాంటి పెండింగ్ హామీలు పార్టీపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని నేతలు చర్చించుకుంటున్నారు.
నామినేటెడ్ పదవుల విషయంలో తమకు ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. మరి తెలంగాణ నాయకులు కోరుతున్నట్టు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికైనా తెలంగాణపై దృష్టి సారించి నామినేటెడ్ పదవుల భర్తీలో రాష్ట్రానికి పెద్దపీట వేస్తుందా, లేక ఎప్పటిలాగే సర్వేలు నివేదికలు అంటూ కాలయాపన చేస్తుందా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగితే రాబోయే పరిషత్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాని ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మాత్రమే హెచ్చరిస్తున్నారు. ఓవరాల్ గా బీజేపీ హైకమాండ్ గాలి ఎప్పుడు తెలంగాణ వైపునకు మళ్లుతుందో, ఇక్కడ నేతలకు పదవులు ఎప్పుడు వస్తాయోనన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.